నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సో ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు మ్యామ్ మీతో? మా కజిన్ సిస్టర్ ఉంటారు. పాప, నేను, బాబు, అమ్మమ్మ ఉంటారు. అంతే. అంతే. ఇంకా ఎవరు లేరు ఇంక మనకి. అందరు డబ్బు కొంచెం ఉంటే వస్తారు, లేకపోతే రారు ఎవరు. హ్మ్. సో చాలా చూసా ఫ్యామిలీలో. ఓకే. అప్ అండ్ డౌన్స్ కూడా చూశాను. హ్మ్. సో ఎంత దూరం ఉంటే అంత మంచిది అనుకున్నాను. హ్మ్. చాలా చేశా. అందరూ చాలా చేశారు అసలు. వాళ్ళ స్థాయికి మించి చేశాను. బట్ హ్మ్. నాకు తెలిసొచ్చింది. నాకు కష్టం ఉందన్నప్పుడు మాత్రం ఎవ్వరు రాలేదు. సొంత వాళ్ళు రాలేదు నా కోసం. హ్మ్. సో అది కొంచెం ఇప్పటికి బాధ అనిపిస్తది. బట్ ఓకే. బయట వాళ్ళు ఉన్నారు. మా అపార్ట్మెంట్‌లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఆంటీస్ వాళ్ళు. దే ఆర్ సపోర్టింగ్ మీ, దట్స్ ఇట్. అంటే అందరూ మనకి సపోర్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి హర్టింగ్ అనిపిస్తది. చాలా హర్టింగ్. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలబ్బా మనకేం కష్టం అంటే మనకొచ్చినప్పుడు పెట్టాం, రానప్పుడు వదిలేసారు అంటారు గదా! నాకు అందుకే పెట్టాలంటే కూడా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరి మీద నమ్మాలని కూడా అంటే ఐ లాస్ట్ మై సన్ అనమాట. అవును. బట్ అవును. నో వన్ ఈస్ నాతో పాటు 11థ్ డే నుంచి ఎవడు లేడండి నా దగ్గర. 11థ్ డే నుంచి టిల్ నౌ నో వన్. కనీసం ఫోన్ చేసి ఏదో అవసరానికి ఒక 1 మినిట్ మాట్లాడి పెట్టేస్తారు అంతే. మ ఎలా ఉన్నాను? ఉన్నామా? అని చెప్పి బయట వాళ్ళు చెప్తారు గానీ ఇంట్లో ఫ్యామిలీ లేదండి అనుకుంటా నేను అంతే. బయట వాళ్ళే నా ఫ్యామిలీ. ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్‌ని మనకు చిన్నప్పుడు చూసిన వాళ్ళనే మోసం చేస్తున్నారు అంటే అది చాలా తప్పు అది. మీరు నన్ను మోసం చేస్తున్నారని చెప్పి తెలుసుకోవట్లేదు వాళ్ళక్కడ. సో ఏముంది, ఎంత బాధున్నా లోపలే. చలో బయట మనం నవ్వుతూ ఉండాలి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గుర్తొస్తుంటారనమాట డ్యాడీ గాని, మమ్మీ, అత్త వాళ్ళందరూ. బట్ ఒక మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. మనం బాధపడితే ఎవడొచ్చి ఏం చేయడు. మనమే లాస్ అయితాం. మన హెల్తే పోతుంది. ఉన్నన్ని రోజులు హ్యాపీగా నవ్వుతూ ఉందాం అందరితోని. ఏం పోయేదేం లేదు గదా! అని చెప్పి నేనే అలా సెట్ చేసుకుంటూ డ్యాడీ డ్యాడీ లేరు. డ్యాడీ కూడా చనిపోయారు. ప్రతి అందరూ ఇంక మొత్తం డాటర్‌కి మనమే ఇంకా. నేను, మా హ్మ్. కజిన్ సిస్టర్ ఉన్నాము. మేమిద్దరమే చూసుకుంటాం మొత్తం ఇంకా అసలు. ఇంక ఎవరు లేరు మనకి. ఇంక అనుకోని బతుకుతాం అంతే. బయట వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట వాళ్ళు. బయట వాళ్ళు మంచిగా పలకరిస్తారబ్బా నాకు. అది హ్యాపీ నేను అనబట్టే. మ్యామ్ అంటే చాలా మందికి తెలీదు. అబ్బాయిని గూడా అడాప్ట్ చేసుకున్నారు. అవును. అన్నయ్య, బాబాయ్. అన్నయ్య వాళ్ళ లిటరల్లీ నేను ఒక 2 ఇయర్స్ మనిషి. ఇప్పుడు కూడా ఏదో అంటే అందుకే ఈ మధ్య అసలు ఇంటర్వ్యూస్ గాని దేనికి ఇవ్వట్లేదు. 25 అంటే 24 ఇయర్స్. 24 ఇయర్స్ చాలా ప్రాణంగా పెంచుకున్నారు. ప్రాణమా సేమ్ నాలాగానే ఉంటాడు వాడింకా అసలు. అవును. అవును. సో ఏదున్నా ఇండస్ట్రీ నాకు లక్ వచ్చిందే వాడి వల్ల ఇంకా. అనిపిస్తుంది వాడు లేనప్పటి నుంచి నాకు లక్ పోయిందేమో అనిపిస్తుంటది ఇంకా. అయ్యో! సో అది కొంచెం బాధ అనిపిస్తుంటది. బట్ ఎలా మ్యామ్ అది? అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్. హ్మ్. అసలు అక్కడికెళ్ళేసరికి నేను వాళ్ళ ఫ్రెండ్ బాడీ చూసి నేను పడిపోయాను నేను లిటరల్లీ. వాడు చూడలేకపోయాను నేను వాడిని. వాడిని చూద్దామని లేచేసరికి వాడు పోస్ట్‌మార్టం చేస్తున్నారంట. అబ్బా! అది కూడా నేను చూడలేకపోయాను. వాడు బాడీ వెళ్ళిపోయాడు. తర్వాత మా కారు. లిటరల్లీ 2 అవర్స్ గ్యాప్. ఇంటికొచ్చాడు. అసలు వాడు చూడకముందే ఇంటి దగ్గర పడిపోయాను నేను. లిటరల్లీ నేను చనిపోయాను అనుకున్నాను లిటరల్లీ. చాలామంది అనుకున్నారు నేను చనిపోయానేమో అనుకున్నారు. పడిపోయేసరికి ఇంకా. బట్ ఉండాలి, ఇంకా ఉండాలి అని చెప్పేసి ఏదో ఉంటున్నాను అంతే. బట్ ఐ మిస్ హిమ్ సో మచ్ అనమాట. ఇంకా అసలు వాడే నా ప్రాణం. బట్ రీసెంట్ వాడి బర్త్‌డే కూడా మొన్న ఉండే 25థ్‌కి. ఏదో ఒకటి చేయాలి, చేయాలి, చేయాలి ఏం చేయలేకపోతున్నా అసలు వాడి బర్త్‌డేకి నేను అసలు ఇంకా. ఇప్పుడు నా బర్త్‌డే ఉంది అసలు. నా బర్త్‌డేకి వాళ్ళే సర్ప్రైజ్ చేస్తారు. చాలా సర్ప్రైజ్ చేస్తారు. వద్దురా, వద్దురా అంటే కూడా నైట్ కేక్స్ తెస్తారు. అది చేస్తారు. అటు పోదాం, ఇటు పోదాం, అసలు మేమంతా కలిసినప్పుడు ఒక ఇంకా మా దిష్టి తాకిందే వరకు అది తెలీదు గానీ, ఇట్లా ఉండాలి ఫ్యామిలీ, ఇట్లా అయిపోయింది మొత్తం మాదింకా. అందుకే నేను షూట్స్ చేయట్లేదు. దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నా. రీసెంట్‌గా కొంచెం ఒక 3 మంత్స్ నుంచి ఇంక ఇన్‌స్టా స్టార్ట్ చేసి అందరూ అడుగుతున్నారు. ఇంకా, ఇంకా ఎందుకు? కమ్‌బ్యాక్ అండి, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. మీరు ఇట్లా ఉంటే మేమే చూడలేకపోతున్నాం. ఎందుకు మా అపార్ట్మెంట్స్‌లో చాలామంది అంటున్నారు. ఏంటి ఎప్పుడు డల్‌గా ఉంటారు మీరు. మీరు బయటికి రావాలి. మీరు సినిమాలు చేయాలి అని. బట్ అది అనుకున్నంత ఈజీ కాదసలు. అనుకుంటాం మనం చెయ్యాలి అని జెప్పేసి. ఆ ప్రెజెన్సు, ఆ తిరిగేది ప్రతీదీ కూడా అదే ప్రతీదీ ఈచ్ అండ్ ఉంటది గదా! ఎవ్రీథింగ్ వాళ్ళ కోసమే. ఇల్లు కొన్నాను. వాళ్ళ కోసం వాళ్ళే మొత్తం సెట్ చేశారు. నా రూమ్ ఇలా ఉండాలి. నీ రూమ్ ఇలా ఉండాలి. ఇది ఉండాలి. అలా హోమ్ థియేటర్ ఇలా ఉండాలి అని వాళ్ళు మొత్తం ఇట్లా
నాకు వాడు వాయిస్ వింటే ఇప్పుడు మమ్మీ వాడు ఎందుకు పెట్టాడో ఇప్పటికి తెలియదు తెలుసా. వాడు వెళ్ళే ముందు మమ్మీ నువ్వు టైంకి తిను, మంచి షూటింగ్ చేయి మమ్మీ అని చెప్పి పెట్టాడు వాయిస్ మెసేజ్. అది వాడు ఎందుకు పెట్టిపోయాడో కూడా నాకు తెలియదు ఇంకా అసలు. ఇంకా అప్పటికి అప్పుడప్పుడు అది విని సరే వాడు ఉన్నాడులే అని ఒక ధైర్యంతో బతుకుతాను ఇంకా అంతే. ఇంకా పాప అంటది మేము లేమా మమ్మల్ని చూసుకోవా. ఎంత పెద్దగా ఉంటే వాడు చూసుకునేవాడు కదా మొత్తం. అప్పుడు 24 ఇప్పుడు 27 ఇయర్స్ ఉండేది వాడికి. జాబ్ ఎక్కాడు, డిసెంబర్లో జాబ్ ఎక్కాడు. అబ్బా ఎక్కాడు కదా అని చెప్పి సురేఖ అని హేమ అక్క వాళ్ళందరూ అరే నీకు హ్యాపీ అయి నువ్వు ఇప్పుడు ఎంత కష్టపడ్డావు చూడు, ఇప్పుడు వాడు చూసుకుంటారు, ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చే లైఫ్ అని చెప్పి అన్నీ చూసేసరికి అసలు రజిత గారు అందరూ వచ్చారనమాట. ఇంకా అసలు నేను మనిషి కాలేను అసలు. ఏంట్రా అని. అందుకే మెల్లమెల్లగా కంబ్యాక్ చేయాలి. ఏదో చిన్నగా ఇన్స్టాలో ఏదో ఇట్లా, కానీ ఇంత మిలియన్స్లో కూడా రీచ్ అవుతారు నాకు తెలియదు. ఇంకా అంత ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా, కనిపించినప్పుడు అందరూ అడుగుతారు ఎందుకండి ఇంకా మీరు రావాలి. వస్తానండి. చాలా రోజుల తర్వాత మీకే ఇచ్చాను ఇంటర్వ్యూ. ఇంకా అసలు మీకు మామూలుగా అయితే ఒక డాటర్ అండ్ సన్. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ఓకే. రెండో వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటున్నాడు ప్రస్తుతానికి. కొంచెం అంటే ఉండను, వాళ్ళ మమ్మీ కూడా బాబుని ఇదైంది కానీ నేను వదిలేస్తాను, పాప నా దగ్గర ఉంటుంది. మా పెద్ద బాబు పోయాక మా అన్నయ్య వాళ్ళు అంటే కజిన్ అన్నయ్య వాళ్ళు పాపని అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు సేమ్ ఇది వాళ్ళలాగానే ఉందన్నమాట. ఇంకా వాడి బుద్ధులే ఉన్నాయి దీనికి. వాళ్ళ మదర్ దగ్గర ఉండదు, నా దగ్గర ఉంటుంది అది ఎక్కువ. అసలు ఆ అటాచ్మెంట్ మొత్తం సేమ్ వాళ్ళలాగానే చేయడం వీళ్ళని దాన్ని చూసుకుంటూ కొంచెం ఇంకా ఉంటున్నాను ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం అంటే వాడే పంపించాడేమో, నేను డిప్రెస్లో పోతానేమో అని చెప్పి పంపించాడేమో. వాడు ఫెబ్లో పోయాడా, ఇది మార్చ్లో పుట్టింది ఇది. అబ్బా మేబీ మేబీ బాండింగ్ అలా ఉంది అనుకుంటా. ఆల్మోస్ట్